హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత వీడియో అయితే పెడుతున్నాను అనమాట. ఇక్కడ నేను చేస్తున్నది వచ్చేసి మిక్స్డ్ లడ్డు అనమాట. మిక్స్డ్ అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటాయి. దీనికైతే కొత్తగా పేరు పెట్టేది ఏం లేదు, ఎందుకంటే నాకు పేరు పెట్టడం కూడా రాదనమాట. అంటే అన్ని ఐటమ్స్ అయితే యూజ్ చేశాను అనమాట, కానీ చాలా హెల్తీ. ఇంకొకటి నేను ఇక్కడ గమనించింది ఏంటంటే, ఈ లడ్డుని నేను 1 మంత్ నుంచి ఇలా చేసుకొని తింటున్నాను. దానివల్ల నాకు హెయిర్ గ్రోత్ అనేది చాలా వచ్చింది. ఒకప్పుడు చాలా ఫుల్ కర్లీ హెయిర్ కదా ముందే, దానివల్ల మొత్తం హెయిర్ అంతా లాస్ అయిపోయింది. ఇంక ఈ లడ్డు అయితే చేసుకొని తినడం స్టార్ట్ చేశాను. దానివల్ల ఇప్పుడైతే హెయిర్ అయితే అస్సలు ఊడట్లేదు. రెండోది వచ్చేసి బేబీ హెయిర్ అయితే మంచిగా వస్తుందన్నమాట. మంచిగా హెయిర్ గ్రోత్ అయితే ఉంది. ఇక్కడ నేను ముందుగా వేరుశెనగ గుళ్ళు ఉంటాయి కదా, అవి వేపుకున్నాను. ఈ కొన్ని మాత్రం మా బుడ్డోడికి తీసి ఇచ్చేసాను అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ నేను ఇప్పుడు ఈ లడ్డు కోసం తీసుకున్నాను. ఇక్కడ ఏమేమి తీసుకున్నానో మీరు ఇక్కడ వీడియోలో చూసేస్తున్నారు కదా. కొద్దిగా బెల్లం తీసుకున్నాను, తర్వాత బాదాము, నువ్వులు అనమాట, 1 కప్పు నువ్వులు. ఇవి అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా అవి. ఇవి వచ్చేసి మిక్స్డ్ వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, కొన్ని ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయి అందులో. తర్వాత పీనట్స్ అనమాట. పీనట్స్ నేను అన్ని మేము ఒక పిడికెడే వేస్తాను అనమాట, అవి ఆరాలని చెప్పేసి పెట్టుకుంటున్నాను. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ డేట్స్ అనమాట. ఇవి డేట్స్ నేను ఇలా లోపల ఉన్న పిక్క తీసేసి ఇలా సీజర్తో కట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే నాకు ఈజీగా అవుతుంది కదా అని చెప్పి అలా చేస్తున్నాను. ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ గట్టి గిన్నె, ఇక మందంగా ఉంది ఇది, దీన్ని పెట్టుకొని మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఇంకా అన్నీ ఉన్నాయి కదా, బాదాము, వాటర్ మిలను, పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, తర్వాత నువ్వులు. ఇవైతే 1 కప్పు నువ్వులు అనమాట. ఈ సిసమి సీడ్స్ చాలా హెల్త్కి చాలా మంచిదన్నమాట. పీరియడ్ సైకిల్ కూడా మనకి మంచిగా వస్తుంది. చాలా హెల్దీ అనమాట. అసలు దీని గురించి యూజెస్ ఏమన్నా ఉన్నాయంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఇవి ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుంది. ఇంకా అవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత నేను కట్ చేసుకున్న ఈ డేట్స్ ఉన్నాయి కదా, ఇలా స్టవ్ ఆన్ చేసేసి ఇదే గిన్నెలో ఇలా వేడి చేసుకుంటున్నాను అనమాట. ఇందాక చూపించిన కొద్దిగా బెల్లం ముక్కు ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసాను. ఇంకా అలా చిన్న మంట మీద అయితే పెట్టి అదైతే దగ్గరికి ఒక ముద్దలాగా ఎలాగా చేసుకున్నాను. ఈలోపు మనము ఏంపి పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదా, డ్రై రోస్ట్ చేసుకున్న ఈ పప్పు దినుసులన్నీ నేను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. మీరు గట్టిగా అంటే బరకగానే పట్టుకున్నాను నేను, మెత్తగా అయితే ఏం పట్టుకోవద్దు. ఒకవేళ మెత్తగా పట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తే మెత్తగా కూడా పట్టుకోవచ్చు. స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను డేట్స్ అండ్ కొద్దిగా బెల్లం ముక్క తీసుకున్నాను కదా, బెల్లం ముక్క కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మనకి బెల్లంలో కూడా ఐరన్ అందుతుంది. దానివల్ల నేను కొద్దిగా బెల్లం ముక్క తీసుకున్నాను. ఇక్కడ మనము ఇలా ముద్దలా చేసుకున్న ఈ డేట్స్ది ఉంది కదా, ఈ పేస్ట్ అనేది మనము ఈ పౌడర్లో వేసుకొని ఇలా గట్టిగా కదుపుకుంటూ వేసుకోవాలన్నమాట. మీరు లేదు అంటే టోటల్గా అంతా మిక్సీ పట్టుకోవచ్చు. మనకి ఇలా ఉండలాగా పెట్టుకొని అలా కూడా తినొచ్చు. నేను ఇంట్లో చేసిన ఆవు నెయ్యి అనమాట. ఇది కొద్దిగా వేడి చేసి నాకు కొంచెం టేస్ట్ ఫ్లేవర్ కోసము, హెల్దీ ఫ్యాట్ కూడా ఉంటుంది అందులో, దానికోసం అయితే ఇందులో కొద్దిగా యాడ్ చేసి ఇలా కలుపుకుంటున్నా. అవి మనము డేట్స్ అనేది ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అక్కడక్కడ అలా ముక్కలుగా తగులుతాయి. లేదు అంటే మీరు మిక్సీ పట్టుకొని కూడా మొత్తం పౌడర్ లాగా అంటే మెత్తగా వచ్చేలాగా కూడా పట్టుకోవచ్చు. ఇలా మీద చూస్తే మీకు అవి కనిపిస్తున్నాయి కదా, అవి మీరు మిక్సీ కూడా మళ్ళీ పట్టుకోవచ్చు అనమాట, ఏం కాదు. కానీ నేనైతే అక్కడక్కడ తగలాలి నోటికి అని చెప్పేసి అలాగే ఉంచేసాను. మొత్తం అయితే బాగా ఇట్లా పిసుగుతూ కలిపాను అనమాట. దానివల్ల నాకు మంచి కన్సిస్టెన్సీ వచ్చింది. ఇలా నాకు ఉండగట్టంగానే ఉండ అయితే రెడీ అయింది. చూసారా, గట్టిగా ఉండగట్టి పెట్టుకుంటున్నాను. ఈ ఫస్ట్ లడ్డు అయితే మా బుడ్డోడికి అయితే వచ్చేస్తున్నాడు కిచెన్లోకి, అమ్మాయి ఏం చేస్తున్నావు లడ్డు నాకు కావాలని. మీ పిల్లలు కూడా ఇంతేనా? మావాడు ఒక రోజుకి నా వెనకాల కిచెన్లకి ఎన్నోసార్లు తిరుగుతూ ఉంటాడు. ఇంకా వాడి గోల భరించాల్సిందే కదా, కానీ చాలా క్యూట్ ఉంటుంది కదా. మనం ఏదైనా చేస్తూ ఉంటే మన వెనకాల వచ్చి అమ్మ నాకు కావాలి, నాకు ఇయ్యవా అని, అది చేసే ప్రాసెస్ మధ్యలోనే వాడు వచ్చి అడగడము చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా వాడి కోసం ఒక లడ్డు ఇచ్చేసి ఇలా నేనైతే ఉండలు కట్టుకుంటున్నాను. ఇవి వచ్చేసి నాకు మా బాబుకి, ఇంకా అప్పుడప్పుడు మా ఆయన కూడా తింటాడు అనమాట. ఇవి వచ్చేసి ఒక వారానికి అన్నట్టుగా ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఎక్కువ చేసుకుంటే కూడా మనకి అందులో ఉన్నవి అంత ఉండదేమో అనిపిస్తుంది. అందుకే ఫ్రెష్గా ఒక 1 వీక్ వరకు అయితే చేసి పెట్టుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.